Hello, my dear students. I warmly welcome you to CR Digital Classes. Okay, so in this lecture, we are starting with another new concept, that is numerical differentiation. So in the previous lecture, we discussed about the method of least squares. In that method, we derived that the curve fitting for the linear equation and the curve fitting for the non-linear equations. Okay, we discussed general derivation and problems based on those two methods. After that curve fitting method, so now another topic in this unit is numerical differentiation. Okay, so after numerical differentiation we have numerical integration. So curve fitting, numerical differentiation, numerical integration are the three topics in this unit 3. Okay, so now we are going to discussing the second topic in this unit. So in this topic majorly, so we are going to discussing about differentiation of a function. Here, by seeing problem clearly, whenever you get a tabulated function in the examination, okay, for the tabulated function we have to find out the values for the first difference and second difference. Okay, then what is the function? Okay, then what is the differentiable function in this topic is, so you can see the problem. First of all, question: from the following table of values of small x and small y, obtain the first differentiate dy by dx at x is equal to 1.2, and second problem is dy by dx at x is equal to 2.0, and the third problem is d square y by dx square at x is equal to 1.2. అంటే ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ మనకు ఫ్రమ్ ద ఫాలోవింగ్ టేబుల్, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. సో టేబులేటెడ్ ఫంక్షన్, ఇన్ దిస్ టేబులేటెడ్ ఫంక్షన్ వీ హ్యావ్ స్మాల్ x అండ్ స్మాల్ y వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఈ టేబులేటెడ్ ఫంక్షన్ లో ఏమని అడిగాడంటే, స్మాల్ y అనే ఫంక్షన్ కి మనము డిఫరెన్షియేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ dy by dx is nothing but ఫస్ట్ డిఫరెన్షియేషన్, అండ్ d square y by dx square is not సెకండ్ డిఫరెన్షియేషన్. అంటే న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫామ్ లో ఉంది కదా, ఆ న్యూటన్ ఫార్వర్డ్ ని కావచ్చు, న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫామ్ లో ఉంది కదా దాన్ని కావచ్చు, లేదంటే మనకు స్టిర్లింగ్ ఫామ్ లో ఉంది కదా. మనం యూనిట్ 2 లో ఏవైతే డిస్కస్ చేసామో అన్ని ఆ ఫార్ములాస్ అన్నింటికి మనము డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు. డిఫరెన్షియేషన్ అప్లై చేసి డిఫరెంట్ ప్లేసెస్ లో వాటి యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్. న్యూమరికల్ డిఫరెన్షియేషన్ ఇస్ నాట్ ఏ న్యూ టాపిక్. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫార్ములాస్ అంటే ఏంటి? న్యూటన్ ఇంటిగ్రల్ ఫార్ములా కావచ్చు, స్టిర్లింగ్ ఫార్ములా కావచ్చు, గాస్ సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా కావచ్చు. వీటన్నిటికి ఏంటంటే ఆ ఖాళీ ఎందుకు పెట్టడం, ఆ ఫంక్షన్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ ఇంకా ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, దాని వల్ల మనకు కొత్త టాపిక్ వస్తుంది, కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా అప్పుడు మ్యాథమెటిషియన్స్ డెవలప్ చేశారన్నమాట ఇవన్నీ. సో దానిలో భాగంగానే న్యూమరికల్ డిఫరెన్షియేషన్. మళ్ళీ ఖాళీ గుండెలో డిఫరెన్షియేషన్ చేసి వదిలేసిరా, ఇంటిగ్రేషన్ కూడా చేశారు ఆ ఫంక్షన్స్ ని. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేసి పెద్ద సింప్సన్స్ రూల్, ట్రెప్జాయిడల్ రూల్, బూల్స్ రూల్, వెడల్స్ రూల్, ఓకే, సో చాలా చెప్పారనమాట. అవి ముందు వస్తాయి మనకు. ప్రస్తుతానికైతే చూడండి, x is equal to 1.0 అండ్ 1.2, 1.4, 1.6, 1.8, 2.0, 2.2 ఇలా మనకు 1 2 3 4 5 6 ఓకే 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఇచ్చాడు టోటల్ గా. x is equal to 7 వాల్యూస్ ఇచ్చాడు. ఈ 7 వాల్యూస్ లో ఎక్కడెక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు? x is equal to 1.2 దగ్గర ఫస్ట్ డెరివేటివ్, ఇదే x is equal to 1.2 దగ్గర మనకు సెకండ్ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటుండు. నెక్స్ట్ x is equal to 2.0, x is equal to 2.0 దగ్గర ఫస్ట్ డెరివేటివ్. అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే x is equal to 1, ఈ టేబుల్ కి 7 వాల్యూస్ ఉన్న ఈ గివెన్ టేబులేటర్ ఫంక్షన్ కి మిడిల్ వాల్యూ ఏంటి? మిడిల్ వాల్యూ ఈజ్ 1.6. ఓకే, మిడిల్ వాల్యూ ఏంటంటే మీకు 1.6 అనేది మిడిల్ వాల్యూ అవుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు, మనం యూనిట్ 2 ఇంటర్పోలేషన్ లో డిస్కస్ చేసాం. వెన్ ఎవర్ యూ గెట్ ఏ టేబులేటెడ్ ఫంక్షన్, సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ టేబులేటెడ్ ఫంక్షన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద టేబుల్, ఆ టేబుల్ యొక్క బిగినింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏం చేస్తాం? న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ టేబుల్లో ఎండింగ్ ఆఫ్ ద వాల్యూస్, ఓకే, ఎండింగ్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయకపోతే న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే బిగినింగ్ వాల్యూస్ కి ఏమో న్యూటన్ ఫార్వర్డ్, ఎండింగ్ వాల్యూస్ కి ఏమో న్యూటన్ బ్యాక్వర్డ్. మరి మిడిల్ లో ఉన్న వాల్యూస్ కి, మిడిల్ అంటే మనకు ఆ టేబుల్ మిడిల్ లో ఉన్న వాల్యూస్ కి ఏం యూజ్ చేస్తాం? గాస్ సెంట్రల్ ఫార్వర్డ్, గాస్ సెంట్రల్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం స్టిర్లింగ్ ఫార్ములా కూడా యూజ్ చేస్తాం, స్టిర్లింగ్ ఫార్ములా. ఓకే, సో దేర్ ఫోర్ ఈ ఫార్మాట్ ఇక్కడ మనకి ఏంటంటే 1.2 అనేది టేబుల్ బిగినింగ్ లో ఉంది, అండ్ ఆ 1.2 దగ్గర
dy by dx ఫైండ్ అవుట్ చేయాలి, d స్క్వేర్ y by dx స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 2.2 అనేది టేబుల్ ఎండింగ్ లో ఉంది. టేబుల్ ఎండింగ్ లో ఉంది కాబట్టి న్యూటన్ బ్యాక్వర్డ్ వేస్తాం, టేబుల్ స్టార్టింగ్ లో న్యూటన్ ఫార్వర్డ్ వేస్తాం. ఓకే, అది ఎలా వేస్తాము, ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి. న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ద ఫార్ములాస్. న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని డిరైవ్ చేస్తే వచ్చే ఫార్ములా, న్యూటన్ బ్యాక్వర్డ్ ని డిరైవ్ చేస్తే వచ్చే ఫార్ములా, స్టిర్లింగ్ ఫార్ములాని డిరైవ్ చేస్తే వచ్చే డెరివేషన్ చేస్తే వచ్చే ఫార్ములాస్ మీరంతా ప్రాక్టీస్ చేసి నేర్చి పెట్టుకున్నారు అనుకోండి, మీకు జస్ట్ టేబుల్ వేసుకోవడం, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేయడం, రిక్వైర్డ్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి సొల్యూషన్. ద గివెన్ డేటా ఈజ్ ఫ్రమ్ ద టేబుల్ 1 క్లియర్లీ h is equal to 0.2. అంటే ద గివెన్ డేటా ఈజ్ ఈక్వల్లీ స్పేస్డ్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే 1.0 నుంచి 1.2 డిఫరెన్స్ ఎంత ఉంది, 0.2. సో దిస్ ఇస్ ద టేబుల్ 1. x వాల్యూస్ y వాల్యూస్ ఉన్నాయి అండ్ 1.6 ఇస్ ద సెంటర్ వాల్యూ ఆఫ్ ద టేబుల్. నో ఇక్కడ సెంటర్ వాల్యూ అంటే మనం దాన్ని ఇక్కడ కన్సిడర్, ఎందుకంటే x is equal to 1.6 అడగట్లేదు, ఏమడుగుతుండు, x is equal to 1.2 అడుగుతున్నాడు అండ్ x is equal to 2.1 అడుగుతున్నాడు. ఆ రెండు వాల్యూస్ దగ్గర మనకు 3 డిఫరెన్షియేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నౌ ద డిఫరెన్స్ టేబుల్ ఈస్ గివెన్ యాజ్, ఓకే, సో ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద x వాల్యూస్ ఫ్రమ్ 1.0 to 2.2 అండ్ y వాల్యూస్ 2.7183 నుంచి 9.0250 వరకు వాల్యూస్ ఉన్నాయి. నౌ అవర్ ఎయిమ్ ఈస్, ఈ మొత్తం ప్రాబ్లం లో న్యూటన్ ఫార్వర్డ్ ని న్యూటన్ బ్యాక్వర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకే, కాబట్టి సో వీఆర్ మేకింగ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఓకే, సో ఒకవేళ మిడిల్ వాల్యూస్ అడిగింటే సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ ని ఫామ్ చేసేవాళ్ళం. మిడిల్ వాల్యూస్ అడగలేదు, 1.2 అండ్ 2.1 అడిగాడు కాబట్టి ఓన్లీ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అని చెప్పి దీంట్లోనే మనకు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. సో నౌ యూ క్యాన్ సీ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ యూ నో వెరీ వెల్. బై టేకింగ్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ you will get that 0.6018. ఓకే, ఆ ఫార్మాట్ అన్నమాట. సో ఇట్లా సెకండ్ డెరివేషన్ వాల్యూస్ వస్తాయి. ఈ రెండింటికి డెరివేషన్ తీసుకుంటే మీకు ఈ వాల్యూ వస్తుంది. సో బై టేకింగ్ ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ తీసుకుంటే దట్ వాల్యూ, బై టేకింగ్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ యూ విల్ గెట్ దిస్ వాల్యూ అండ్ బై టేకింగ్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ యూ విల్ గెట్ దిస్ వాల్యూ అండ్ బై టేకింగ్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ యూ విల్ గెట్ దిస్ వాల్యూ. అలా ఆ కాలం మొత్తానికి అలాగే సిమిలర్ గా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే డెల్టా y0 డెల్టా y1 మీకు కొన్ని వాల్యూస్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. సో దిస్ వన్ ఈస్ డెల్టా y0, ఓకే, సో దిస్ వన్ ఈస్ డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0, డెల్టా పవర్ 4 y0, డెల్టా పవర్ 5 y0, డెల్టా పవర్ 6 y0. ఎందుకంటే నెక్స్ట్ మనం ఫార్ములా అప్లై చేసినప్పుడు ఈ వాల్యూస్ వచ్చేస్తాయి మనకు అక్కడ. నెక్స్ట్ ఎప్పుడైతే 2.0 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తామో ఆ dy by dx వాల్యూని, ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇది y సఫిక్స్ n అవుతుంది. ఓకే, అండ్ ఇది నాబ్లా పవర్ రివర్స్ డెల్టా పవర్ yn, రివర్స్ డెల్టా స్క్వేర్ పవర్ yn, రివర్స్ డెల్టా క్యూబ్ పవర్ yn, రివర్స్ డెల్టా పవర్ 4 yn, ఓకే, రివర్స్ డెల్టా పవర్ 5 yn, రివర్స్ డెల్టా పవర్ 6 yn. అంటే ఇక్కడ y0 yn రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. లాస్ట్ వాల్యూస్ అయితే రెండు సేమ్ వస్తాయి. అంటే మీరు ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నారు అనుకోండి, this value will become x0 and this value will become y0. So that means, so this value will become xn and this value will become yn. This is the brief explanation about forward difference table. Okay, ప్రాబ్లం లో ఏ వాల్యూస్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ వాల్యూస్ ను బట్టే మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబులా లేకుంటే సెంట్రల్ డిఫరెన్స్ టేబులా అనేది డిరైవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యూ క్యాన్ సీ హియర్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ కాన్సెప్ట్. యాక్చువల్ గా న్యూమరికల్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి, కన్సిడర్ ద న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్షియేషన్ ఫార్ములా, న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, దట్ ఈస్ y is equal to, యాక్చువల్ ఇక్కడ p అని ఉంటది, ఇన్ టర్మ్స్ ఆఫ్ p లో ఉంటది, ఇక్కడ మనం దాన్ని స్మాల్ u లోకి తీసుకుంటాం. సో దేర్ఫోర్ y is equal to y0 plus u into delta y0 plus u into u minus 1 2 factorial delta square y0 plus up to so on. This is taken as equation number 1. That is the general formula, you know very well. ఇక్కడ స్మాల్ u అంటే ఏంటి, x minus x0 by h, x minus x0 by h. బేసిక్ ఇక్కడ u అంటే మనం ఇంతకుముందు ఏం రాస్తాం, p is equal to x minus x0 by h అని రాసేవాళ్ళం. ఆ u ఇప్పుడు ఆ p ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాం, u1 రాస్తున్నాం. ఓకే, సో దేర్ఫోర్ అగైన్ ఇఫ్ యూ వాంట్ x వాల్యూ మనం ఏం రాసుకోవచ్చు, x0 ప్లస్ u ఇంటూ h అని కూడా రాసుకోవచ్చు. అక్కడ x వాల్యూ కావాలనుకుంటే x0 ప్లస్ u ఇంటూ h అని కూడా రాసుకోవచ్చు. సో జస్ట్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని ఐఎమ్ టేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ యూస్. ఓకే, నౌ దట్ ఈస్ గివెన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ సింప్లిఫైయింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 we get that
సో y is equal to y naught plus u delta y naught plus, so ఇక్కడ మీకు u into u minus 1 is there. If you simplify that value, u square minus u by 2 factorial is nothing but 2 delta square y naught plus, so ఇక్కడ మీకు linear factors ఉన్నాయి కదా, so if you multiply them you will get u cube minus 3u square plus 2u by 3 factorial is nothing but 6 delta cube y naught plus up to so on. That equation taken as equation number 3. Okay, after simplifying that equation number 1, if you get that equation number 3, now it's time to differentiation. Okay, it's time to differentiation. A equation differentiate cheyali equation number 3 ni. Okay, so now differentiate equation number 3 with respect to small x. Actually అక్కడ ఆ ఈక్వేషన్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ u లో ఉంది, కానీ మనకు ప్రాబ్లం ఏం అడిగాడు, dy by dx అని అడిగాడు, కానీ నాట్ dy by du అని అడగలేదు. ఓకే, dy by dx at x is equal to 1.2 దగ్గర అడిగాడు అండ్ 2.0 దగ్గర అడిగాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ x తోటి చేస్తాం. సో దేర్ ఫర్ dy by dx is equal to, ఆ ప్రాబ్లం లో ఆ ఈక్వేషన్ నెంబర్ 3 లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. బేసిక్ అక్కడ u అనే ఉంది కానీ u లో మళ్ళీ x ఉంది కాబట్టి, సో ఫస్ట్ ఆ y ని ఈక్వేషన్ నెంబర్ 3 లో ఏదైతే y ఉందో ఆ మొత్తం LHS RHS ని విత్ రెస్పెక్ట్ ఫస్ట్ y ని u తోటి డెరివేటివ్ చేస్తాం ఫస్ట్, ఎందుకంటే వేరియబుల్ ఈజ్ u. మళ్ళీ అగైన్ u ని ఇంటర్నల్ గా x తో డెరివేటివ్ చేస్తాం, ఎందుకంటే u ఈజ్ నథింగ్ బట్ x మైనస్ x నాట్ బై h. u అంటే ఏంటి, అక్కడ u ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x నాట్ బై h. ఫస్ట్ y నేమో విత్ రెస్పెక్ట్ u తో చేస్తాం, మళ్ళీ u ని ఇంటర్నల్ గా x తో చేస్తాం అనమాట. అదే ఇక్కడ రాశాను, dy by dx is equal to dy by du into du by dx. మళ్ళీ మీకు du క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది, dy by dx వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో దేర్ ఫోర్ then we get that first dy by dx is equal to, so first for y naught constant కదా 0 plus ఇక్కడ మీకు ఏముందంటే u into delta y naught, so therefore u కి 1 అవుతుంది delta y naught plus u square minus u అంటే 2u minus 1 by 2 delta square y naught, and ఈ థర్డ్ టర్మ్ కి మీకు డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 3u square minus 6u plus 2 by 6 delta cube y naught up to so on into du by dx అంటే, సో వాట్ ఈస్ ద u is equal to x minus x naught by h. ఓకే, సో విత్ రెస్పెక్ట్ x చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ x వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది, x నాట్ కాన్స్టెంట్ కాబట్టి 0 by h అంటే మీకు ఏమొస్తుంది 1 by h వస్తుంది. సో దేర్ ఫోర్ du by dx అంటే మీకు ఏమొస్తుంది ఫార్ములా 1 by h. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ వీ కెన్ రైట్ du by dx వాల్యూ 1 by h. ఓకే, సో దేర్ ఫోర్ ఈ ఫార్మాట్ లో ఈక్వేషన్ నెంబర్ 3 ని విత్ రెస్పెక్ట్ టు u తో విత్ రెస్పెక్ట్ x తోటి చేయాలి అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ u తో చేసి u ని ఇంటర్నల్ గా x తోటి చేస్తాం అన్నమాట. ఓకే, సో దేర్ ఫోర్ dy by dx is equal to, సో దాన్ని మీరు మల్టిప్లై చేసుకొని కరెక్ట్ ఫార్మాట్ లో రాసుకుంటే ఈ ఫార్మాట్ వస్తుంది మనకి. ఈక్వేషన్ నెంబర్ 4 1 by h into delta y naught plus 2u minus 1 by 2 delta square y naught plus 3u square minus 6u plus 2 by 6 delta cube y naught up to so on. ఇక్కడ u ఉందంటే u ఉన్న ప్రతిసారి మీకు ఏమున్నట్టు x minus x naught by h ఉన్నట్టు అనమాట, దాని మీనింగ్ అర్థం. ఈ ఈక్వేషన్ నెంబర్ 4 ఏమంటామంటే we can compute the value of the differentiation value of the given function for non-tabular values of small x. Non-tabular values అంటే ఎలా ఉంటాయి, మనకు ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఓ ఫంక్షన్ ఇచ్చి మనకు ఆ ఫంక్షన్ ని ఇన్ ఇంటర్వెల్ గా డివైడ్ చేసుకోవాలని చెప్పేస్తాడు అనమాట. నాన్ టేబులర్ వాల్యూ అంటే టేబుల్ ఫార్మాట్ లో ఏమి ఉండదు ఫంక్షన్, ఓకే, ర్యాండమ్ గా ఇచ్చేస్తాడు. అలాంటి ఎక్స్ వాల్యూస్ కి నాన్ టేబులర్ వాల్యూస్ కి మనం ఈక్వేషన్ నెంబర్ 4 ని నాన్ టేబులర్ వాల్యూస్ దగ్గర డెరివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే dy by dx ఈక్వేషన్ నెంబర్ 4 ఇస్ ద ఈక్వేషన్. ఓకే, బట్ మనకి ఎగ్జామ్ లో టేబుల్ ఫార్మాట్ లో అడుగుతారు ప్రాబ్లం. ఓకే, నాన్ టేబులర్ కాదు, టేబుల్ ఫార్మాట్ లో మేజర్ గా టేబుల్ ఫార్మాట్ లో అడుగుతారు కాబట్టి ఫర్ ద టేబులర్ వాల్యూస్ ఆఫ్ స్మాల్ ఎక్స్. మరి టేబులర్ వాల్యూస్ రావాలి అంటే పుట్ x is equal to x naught in equation number 2 అంటే x is equal to x naught నే పెట్టాలా. ఇనీషియల్ x వాల్యూ ఏంటంటే x naught కదా, దాన్నే సబ్స్టిట్యూట్ చేస్తామంట. అక్కడ x naught ప్లేస్ లో మీకు ఎంతైనా ఉండొచ్చు, x1 x2 ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇనీషియల్ వాల్యూ అనేది మనం x naught కాబట్టి x ప్లేస్ లో x naught ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి u is equal to x minus x naught by h కదా, x ప్లేస్ లో x naught పెడితే x naught minus x naught by h. సో 0 by something అంటే మీకు ఏమొస్తుంది 0, u equal to ఏమొస్తుంది 0. సో therefore whenever you substitute x is equal to x naught in equation number 2, then we will get that u is equal to 0. u is equal to 0.
ఈ u is equal to 0 ని substitute in equation number 4. Wherever you have small u in equation number 4, substitute u is equal to 0. Then you will get that the first differentiation of the given function dy by dx at point x is equal to x naught. ఇక్కడ మనకు ప్రాబ్లం అడిగాడు కదా 1.2 అనేది, ఆ 1.2 ఇక్కడ x naught ఫార్మాట్ లో తీసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ x naught ఉండాల్సిన అవసరం లేదు, x1 x2 అప్ టు సన్ ఏదో ఒక నెంబర్ అడగొచ్చు అనమాట. జనరల్ ఫామ్ లో మాత్రం అక్కడ x naught అనే మనం మెన్షన్ చేస్తాం. Therefore, dy by dx at x equal to x naught is equal to 1 by h into ఈ డెల్టా y naught as it is వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, మైనస్ u is equal to 0 కదా, ఇక్కడ u equal to మనకి ఏమైపోతుంది 0 అయిపోద్ది, మైనస్ 1 by 2 డెల్టా స్క్వేర్ y naught. ఓకే, ప్లస్ ఈ వాల్యూ 0 అవుతుంది, మైనస్ 6u కూడా 0 అయిపోతుంది when you substitute u is equal to 0, ప్లస్ 2 by 6 అంటే 1 by 3 డెల్టా క్యూబ్ y naught, మైనస్ ఇక్కడ కూడా నెక్స్ట్ డెల్టా పవర్ 4 y naught అనే టర్మ్ వస్తుంది. దాంట్లో మీకు అన్ని టర్మ్స్ u తో ఉన్న టర్మ్స్ అన్ని 0 అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ ఒకటి ఉంటాయి, మీకు కాన్స్టెంట్స్ ఉంటాయి. 1 by 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది, అక్కడ మీకు 24 అని వస్తుంది కదా. సో దేర్ ఫోర్ 1 by 4 క్యాన్సిల్ అయిపోగానే మీకు 1 by 4 డెల్టా పవర్ 4 y naught అని వచ్చేస్తుంది. సో దిస్ ఈక్వేషన్ ఈస్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఫర్ ద ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, సో దేర్ ఫోర్ ఇది మనకు ఒరిజినల్ ఈక్వేషన్. మీరు ప్రాబ్లమ్ లో మీకు ఎగ్జామ్ లో న్యూమరికల్ డిఫరెన్షియేషన్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా ఆ టేబులర్ వాల్యూస్ లో ఆ బిగినింగ్ టేబులర్ వాల్యూస్ కి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఈక్వేషన్. ఈ ప్రాబ్లం కూడా మనం మేజర్ గా ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాడు ఒకటే డిఫరెన్షియేషన్ అనలే కదా, సెకండ్ డెరివేటివ్ కూడా అన్నాడు. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 4 అగైన్ అంటే సెకండ్ డిఫరెన్షియేషన్ కోసం డిఫరెన్షియేషన్ చేస్తే d square y by dx square is equal to 1 by h square into ఓకే డెల్టా స్క్వేర్ y naught. ఈక్వేషన్ నెంబర్ 4 ని చేస్తున్నాం మళ్ళీ 6u minus 6 by 6 డెల్టా క్యూబ్ y naught. ఓకే, సో ఇదంతా డెల్టా పవర్ 4 y naught. ఓకే, అది వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళా ఇదే ఈక్వేషన్ ఏంటంటే ఇది కూడా నాన్ టేబులర్ వాల్యూస్, సెకండ్ డెరివేటివ్ లో ఈక్వేషన్ ఫర్ నాన్ టేబులర్ వాల్యూస్. నాన్ టేబులర్ ఎందుకంటే అక్కడ స్మాల్ u అనేది ఉంది కదా, నాన్ టేబులర్ వాల్యూస్ సెకండ్ డెరివేటివ్ ఎటు నాన్ టేబులర్ వాల్యూస్. మరి టేబులర్ వాల్యూస్ అంటే x is equal to x naught దగ్గర సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? సో therefore d square y by dx square at x is equal to x naught is equal to, so this is the formula. That means wherever you have small u, okay, in above equation you can substitute u is equal to 0. Okay, in this equation wherever you have small u, so therefore substitute small u is equal to 0, then you will get delta square y naught minus ఇక్కడ 6 by this term will get cancel, 0 అయిపోతుంది. minus 6 by 6 అంటే minus 1 delta cube y naught plus this term will get 0, this term will get 0. Next plus 22 by 24. Okay, 22 by 24. Then 2 11s are 2 12s are, you will get 11 by 12 delta power 4 y naught. అంటే ఈ ఫార్మాట్ లో మీకు u is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ డెరివేటివ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ కి సెకండ్ డెరివేటివ్ ఫార్మ్ లో కూడా వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ మీరు రెండు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫార్ములాస్ ఏంటంటే దిస్ వన్, ఓకే, దిస్ ఫార్ములా అండ్ దిస్ ఫార్ములా. ఈ టూ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ టూ ఫార్ములాస్ ఎట్ x is equal to x naught. ఎప్పుడు ఈ ఫార్ములాస్ అప్లై చేస్తాం? ఇచ్చిన టేబులేటెడ్ ఫంక్షన్ లో ఆ టేబుల్ లో వాల్యూ డిరైవ్ చేసిన వాల్యూ టేబుల్ బిగినింగ్ లో ఉంటే ఫస్ట్ వాల్యూ అని కదా, సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ, మిడిల్ వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ ఉంటే న్యూటన్ ఫార్వర్డ్ చేస్తాం, మిడిల్ వాల్యూకి రైట్ సైడ్ ఉంటే న్యూటన్ బ్యాక్వర్డ్ వేస్తాం, అట్లా అన్నమాట. సో ఇప్పుడు చూడండి మనం ప్రాబ్లం. సో దేర్ ఫోర్ ఇంతకుముందు చెప్పిన 2 స్లైడ్స్ ఉన్నాయి కదా మనకు, ఇవన్నీ మీకు ఎగ్జామ్ పర్పస్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఈ న్యూమరికల్ డిఫరెన్సియేషన్ ఉంది కదా, ఈ టాపిక్ మీరు ఎగ్జామ్ లో ఒకవేళ వస్తే కూడా ఇదే ప్రాబ్లం మీకు ఎగ్జామ్ అడిగితే ఈ టాపిక్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వచ్చింది ఆ ఫార్ములా అనేది. డైరెక్ట్ ఫార్ములా రాసి మీకు ఏం అర్థం కాదు కదా అది ఎలా వచ్చింది అనేది. సో ఆ ఫార్ములా న్యూమరికల్ డిఫరెన్సియేషన్ అనే కాన్సెప్ట్ నుంచి ఎలా వచ్చాయి ఆ ఫార్ములాస్ అనేది ఈ 2 స్లైడ్స్ అన్నమాట. సో మనకు ఒరిజినల్ సొల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి. ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ లో టేబుల్ వేసాను కదా, ఆ టేబుల్ తర్వాత థర్డ్ స్లైడ్ ఇది అవుతుంది మీకు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ మెథడ్ ఇన్ ద ఎగ్జామినేషన్, సో నౌ యూ క్యాన్ స్టార్ట్ ద dy by dx at x is equal to 1.2. dy by dx అంటే let x naught is equal to 1.2. ఓకే, ఐఎమ్ టేకింగ్ x naught. బేసికల్ గా 1.2 అనేది x1 అకార్డింగ్ టు ద టేబుల్ x1, బట్ మన కన్వీనియంట్ కోసం ఏం తీసుకుంటాం, x naught is equal to 1.2 and since h is equal to 0.2, now from Newton's forward difference formula x naught is equal to 1.2 అనేది సెంట్రల్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ లో ఉంది.
So therefore we can apply that this formula. So therefore dy by dx at x is equal to x naught is equal to, this is the formula. ఇది ఒక్క ఫార్ములాని మీరు బై హార్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం మొత్తం చేయొచ్చు. ఈ న్యూమరికల్ డిఫరెన్స్ కాన్సెప్ట్ లో మెయిన్ ఈజ్ యూ హ్యావ్ టు బై హార్ట్ ద ఫార్ములాస్. 1 by h into delta y naught minus 1 by 2 delta square y naught plus 1 by 3 delta cube y naught minus 1 by 4. The signs are alternative. Delta y naught, delta square y naught, delta cube y naught అవే ఉన్నాయి. ఓకే, మైనస్ 1 by 2 ప్లస్ 1 by 3 మైనస్ 1 by 4 ప్లస్ 1 by 5 ఇవి కూడా ఆల్టర్నేటివ్ ఉన్నాయి. చాలా ఈజీ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం. ఓకే, ఈ స్టెప్ లో. ఓకే, సో సింబల్స్ అనేటివి ఆల్టర్నేటివ్ ఉన్నాయి. డెల్టా వై నాట్ తర్వాత డెల్టా స్క్వేర్ వై నాట్ వస్తుంది. డెల్టా స్క్వేర్ తర్వాత డెల్టా క్యూబ్, మళ్ళీ వై నాట్లే ఉంటాయి, వేరే ఏ టర్మ్ రాదు. ఇక్కడ చూడండి మైనస్ 1 by 2 తర్వాత ప్లస్ 1 by 3, ప్లస్ 1 by 3 తర్వాత మైనస్ 1 by 4, మైనస్ 1 by 4 తర్వాత ప్లస్ 1 by 5. అట్లా ఈజీ ఉంటుంది ఫార్ములా. 1 by h అనేది కామన్ అన్నింటికి ఫస్ట్ డెరివేటివ్ లో. సెకండ్ డెరివేటివ్ లో 1 by h స్క్వేర్ వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ ద కరెస్పాండింగ్ వాల్యూస్ ఇన్ అబోవ్ ఈక్వేషన్, అంటే ఆ టేబుల్ లో ఉంది కదా, టేబుల్ నుంచి వాల్యూస్ ని తీసుకొస్తాం ఇక్కడ. సో దేర్ ఫర్ dy by x naught, x is equal to x naught అంటే x is equal to 1.2. 1 by h value is 1 by h means h value 0.2. So this one is the delta y naught value 0.7351 from the table. You can see clearly. Okay, so delta y naught value, yeah, 0.7351. Okay, actually it started here. So you have 1.2 here. So if 1.2, if you take x naught, then it will become x1, then it will become y naught y1. Now for these two value you will get this value delta y naught. This will become the delta y naught, not this one. Okay, so therefore delta y naught is this one. So you can see that value delta y naught. Accordingly remaining values also will change based on the whatever value you are choosing. Based on that value delta y naught, delta square y naught values will change. So therefore 0.7351 minus 1 by 2 delta square y naught is also will change 0.1627 according to that value only, and plus 1 by 3, these are the values. That is equal to, if you simplify them, 3.3203. 3.3203 is the first derivative value. That is the problem. అంతే, మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ డెరివేటివ్ ఆ న్యూటన్ ఫార్వర్డ్ ఫంక్షన్ కి x is equal to 1.2 దగ్గర డెరివేటివ్ వాల్యూ ఎంత అంటే 3.3203. ఈ మాత్రం సింప్లిఫై చేసి మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ మేజర్ గా ఏంటంటే ఫార్ములాలో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. మీకు తీసుకునే x నాట్ వాల్యూ ఒరిజినల్ x నాట్ కాదు, ఇది డూప్లికేట్ x నాట్. ఒరిజినల్ x నాట్ ఎంత? 1.0. ప్రాబ్లం x నాట్ ఏంటి? 1.2 అని తీసుకుంటాం అనమాట. సో దేర్ఫోర్ నెక్స్ట్ చూడండి dy by dx. సెకండ్ ప్రాబ్లం dy by dx at x is equal to 2.0. ఈ 2.0 అనేది ఏంటి? యాక్చువల్ గా టేబుల్ ఎండింగ్ లో ఉంది. అంటే మిడిల్ వాల్యూకి రైట్ సైడ్ లో ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం అంటే x సఫిక్స్ n is equal to 2.0. న్యూటన్ బ్యాక్వర్డ్ అప్లై చేస్తాం కదా, బ్యాక్వర్డ్ అంటే ఏంటి? x సఫిక్స్ n, y సఫిక్స్ n, నాబ్లా y సఫిక్స్ n అని వస్తుంది అట్లా. సో సిన్స్ h is equal to 0.2 ఫ్రమ్ న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా, ఇక్కడ బ్యాక్వర్డ్ అప్లై చేస్తాం 2.0 కాబట్టి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? న్యూటన్ బ్యాక్వర్డ్ కూడా సేమ్ ఆ ఫార్ములా రాసి దాన్ని డిఫరెన్షియేషన్ చేసి అప్లై చేస్తాం. దాని ప్రూఫ్ ఇక్కడ చేయలేదు, ఫస్ట్ ఓన్లీ న్యూటన్ ఫార్వర్డ్ కి రాశాను నేను. ఆ ప్రూఫ్ అన్నింటికి అప్లై అవుతుంది, బ్యాక్వర్డ్ కి, సెంట్రల్ డిఫరెన్స్ కి, స్టిర్లింగ్ ఫార్ములాకి, బెజల్స్ ఫార్ములాకి అన్నింటికి అప్లై అవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ dy by dx at x is equal to xn is equal to 1 by h into reverse delta y suffix n plus 1 by 2 delta square y suffix n plus 1 by 3 delta cube y suffix n up to so on. ఈ ఫార్మాట్ లో ఈ ఫార్ములాలు ఏంటంటే ఇక్కడ కూడా మనకు 1 by 2 plus 1 by 3 1 by 4 1 by 5 ఉన్నాయి, బట్ సైన్ అనేది సేమ్ ఉంది, ప్లస్ సింబల్ ఒక్కటే ఉంది, ఆల్టర్నేటివ్ లేదు. అండ్ నాబ్లా తర్వాత నాబ్లానే ఉంది, నాబ్లా స్క్వేర్, నాబ్లా క్యూబ్, నాబ్లా పవర్ 4 అవే ఉన్నాయి మొత్తం. ఓకే, సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూటింగ్ ద కరెస్పాండింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద టేబుల్. ఇక్కడ చూడండి టేబుల్లో మేజర్ గా మీరు ఇక్కడ 2.1 అన్నాడు. సో 2.1 అనేది ఇప్పుడు మీకు ఏమైతుంది? x సఫిక్స్ n అవుతుంది. అప్పుడు x సఫిక్స్ n అయితే ఈ వాల్యూ ఏమైతుంది మీకు? y సఫిక్స్ n. అది y సఫిక్స్ n అయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ ఏమైతుంది మీకు? నాబ్లా y సఫిక్స్ n. నాబ్లా y సఫిక్స్ n. ఈ వాల్యూ మీకు ఏమైపోతుంది అంటే నాబ్లా y సఫిక్స్ n అవుతుంది. సో దేర్ఫోర్ బీ కేర్ఫుల్ వైల్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ టేబుల్. సో అందుకనే వీటిని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. సో దేర్ఫోర్ ఇంతకుముందు కదా మీకు అది డెల్టా వై నాట్ వాల్యూ బేస్డ్ ఆన్ ఏ వాల్యూ అయితే ఇచ్చాడో ఆ వాల్యూని బట్టి మనకు వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. అది నాబ్లా వై అని అనుకోండి, ఇది మీకు ఏమైతుంది ఇప్పుడు? నాబ్లా స్క్వేర్ వై అని అవుతుంది, ఇది నాబ్లా క్యూబ్ వై సఫిక్స్ n అవుతుంది, ఇది నాబ్లా పవర్ 4 వై సఫిక్స్ n. అట్లా మీకు వాల్యూ అనేది
టువర్డ్స్ అప్వర్డ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు డెల్టా వై నాట్ అంటే ఇది డెల్టా స్క్వేర్ వై నాట్ అవుతుంది, ఇది డెల్టా క్యూబ్ వై నాట్ అవుతుంది అట్లా. సో ఆ ఫార్మాట్ లో మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడము, సింప్లిఫై చేయడమే. సో దేర్ ఫోర్ యూ విల్ గెట్ దట్ ఫస్ట్ dy by dx x is equal to 2.07.3896 అది. సో బై న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, d square y by dx square at x is equal to 1.2 అంటే సెకండ్ డెరివేటివ్. x is equal to 1.2 అనేది న్యూటన్ ఫార్వర్డ్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఫార్ములా అప్లై చేస్తాం. సో దేర్ ఫోర్ సెకండ్ డెరివేటివ్ ఫార్ములా అప్లై చేసుకుంటే సబ్స్టిట్యూటింగ్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సో ఎక్స్ నాట్ కాబట్టి డెల్టా స్క్వేర్ ఇంతకుముందు ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ ప్రాబ్లమ్ కి అదే వాల్యూస్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం, కాకపోతే కాన్స్టెంట్స్ చేంజ్ అయితే సింబల్స్ ఆల్టర్నేటివ్ అని ఉంటాయి. సో దేర్ ఫోర్ 3.3192 అన్ని వాల్యూస్ మనకు 3 పాయింట్ మీదనే వచ్చేస్తున్నాయి. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ ఫార్మాట్ we can find the derivative of any function, derivative value of any function by using this formula. ఇక్కడ ఇంకా నోట్ పాయింట్ ఏంటంటే in this lecture we used only two formulas, న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్. ఓకే, న్యూటన్ ఫార్వర్డ్ లో ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ రెండింటికి యూజ్ చేసాం, బట్ న్యూటన్ బ్యాక్వర్డ్ లో ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ ఒకటే చూసాం. ఇక్కడ మీకు సెకండ్ డెరివేటివ్, న్యూటన్ ఫార్వర్డ్ లో సెకండ్ డెరివేటివ్ అడిగితే ఓకే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2.0 అని అడిగాడు అనుకోండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2.0 అని అడిగితే అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ. ఓకే, నాట్ ఫార్ములా ఈజ్ నాట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్, condition for this problem. So therefore d square y by dx square is equal to at x is equal to xn is equal to, this is the formula. This is Newton backward interpolation at second differentiation. Similarly Stirling formula ki differentiation apply cheste, numerical differentiation apply cheste దానికి మనకు ఫస్ట్ డిఫరెన్షియేషన్ సెకండ్ డిఫరెన్షియేషన్ ఈ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. ఈ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎందుకు రాసాను ఇక్కడ నోట్ పాయింట్లు అంటే ఫర్దర్ గా ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్ లో ఫ్యూచర్ లో ఈ వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగితే యూ కెన్ ప్రాక్టీస్ దీస్ ఫార్ములాస్ ఆల్సో. మేజర్ ఏం లేదు, ఈ స్క్వేర్ వాల్యూస్, ఈ డిఫరెన్స్ ఆపరేటర్ వాల్యూస్ మంచిగా మీరు రాశారనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా, అక్కడ అడిగిన ఎక్స్ఎన్ వాల్యూ ఎక్స్ నాట్ వాల్యూ టేబుల్లో ఎగ్జిస్టెడ్ గా ఉన్న వాల్యూస్ తో కాకుండా వాడు ఏ వాల్యూ అడిగాడు అదే వాల్యూని న్యూటన్ ఫార్వర్డ్ అయితే ఎక్స్ నాట్ తీసుకోండి, అదే వాల్యూని న్యూటన్ బ్యాక్వర్డ్ అయితే ఎక్స్ఎన్ గా తీసుకోండి. ఓకే, స్టిర్లింగ్ ఫార్ములా మీద అడిగితే ఎక్స్ సఫిక్స్ మిడిల్ వాల్యూ అది కూడా మనకి ఏమైపోద్ది ఎక్స్ నాట్, ఎక్స్ నాట్ కి పైన ఉండేటువంటి ఎక్స్ సఫిక్స్ -1 అయితే ఓకే, ఎక్స్ నాట్ కింద ఉండేటివి డౌన్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ సఫిక్స్ +1 +2 అట్లా అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ derive differentiation of the function at any value of the tabulated function. So this is the total problems based on the numerical differentiation. మీకు ఎగ్జామ్ లో న్యూమరికల్ డిఫరెన్షియేషన్ మీద ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఫార్మాట్ లోనే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టాబ్లెటెడ్ ఫంక్షన్స్ వాల్యూస్ అడుగుతాడు. బీ కేర్ఫుల్, అది అడిగిన వాల్యూ టేబుల్ బిగినింగ్ లో ఉందా ఎండింగ్ లో ఉందా సెంటర్ లో ఉందా, సెంటర్ లో ఉంటేనేమో స్టిర్లింగ్ ఫార్ములా అప్లై చేయండి, ఎండింగ్ లో ఉంటే న్యూటన్ బ్యాక్వర్డ్ అప్లై చేయండి. బ్యాక్వర్డ్ లో కూడా మళ్ళీ 2 ఉన్నాయి, ఫస్ట్ డిఫరెన్స్ ఉంది సెకండ్ డిఫరెన్స్ ఉంది, ఏది అడిగితే దాని ఫార్ములాని అప్లై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ వెరీ వెల్. In the next lecture we are coming with another interesting topic. Okay, so make a perfect practice, prepare well. Until bye, thank you.